హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా వదిన వచ్చిందని చెప్పా కదా, ఇంకా కిట్టుది అయితే బర్త్డే షాపింగ్ ఉందండి. ఇంకా నేను వదిన అయితే షాపింగ్ కోసం అనేసి వెళ్తున్నాము. ఇంకా కిట్టుది బర్త్డే ఇంకా 1 వీకే ఉందండి. డ్రెస్ తీసుకోవడానికి మళ్ళీ టైం ఉంటుందో ఉండదో అనేసి, ఇంకా వదిన కూడా ఉంది కదా అనేసి షాపింగ్కి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా ఫ్రీ బస్ ఉంది కదండి, ఫ్రీ బస్లో ఎక్కడేసాము. ఇంకా ఈ ఫ్రీ బస్లో వచ్చినప్పటి నుంచి ఇంకా కార్లు బైక్లు తీయడమే మానేసాము అస్సలు. ఇంకా ఇదిగోండి, ఇది వచ్చేసి ఖమ్మం రైల్వే స్టేషన్ దగ్గర ఆజీజ్ గల్లీ ఐడియా ఉంటుంది ఖమ్మం లోకల్ వాళ్ళకి. నేనైతే ఏదైనా ఇంకా ఇక్కడే తీసుకుంటానండి, ఆజీజ్ గల్లీలోనే. ఇంకా నా షాపింగ్ అంతా కంప్లీట్ అవుతుంది. ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడే తీసేసుకుంటాను. ఇది వచ్చేసి కాస్మెటిక్ సెంటర్. ఇంకా అన్నయ్య వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, యూట్యూబ్లో తీసి పెట్టరా ఇంకా మా షాప్ అనేసి చాలాసార్లు అడిగారు. ఇంకా అన్నయ్య వాళ్ళది ఒక వీడియో అయితే స్పెషల్గా నేను షార్ట్ వీడియోలో కూడా పెడతాను. కాస్మెటిక్ సెంటర్ లోకల్ వాళ్ళకి బ్రైడ్స్కి కూడా యూజ్ అవుతుంది కదా, షార్ట్ వీడియోలో కూడా పెడతాను. అన్నయ్య వాళ్ళకైతే కాస్మెటిక్ సెంటర్ అండ్ ఫ్యాన్సీ కూడా ఉంది, హోల్సేల్ అన్నట్టు. నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను, పిల్లలకైనా నాకైనా ఏదైనా. ఇంకా నేను రెగ్యులర్గా అయితే ఇక్కడే తీసుకుంటాను. ఇంకా నా కాస్మెటిక్స్ అన్నీ ఇదిగోండి ఇక్కడే తీసుకుంటాను. అంటే ఇక్కడైతే రేర్గానే వస్తాను, ఎక్కువ అయితే నేను విజయవాడలో తీసుకుంటాను. ఎప్పుడైనా నాకు తక్కువ పడ్డ ఐటమ్స్ మాత్రం ఇక్కడే తీసుకుంటాను. ఇది వచ్చి అజీజ్ గల్లీలో జీవి మాల్ రూట్లో ప్రేమ్ అండి, ప్రేమ్ బ్యూటీ సెంటర్. చాలామందికి ఐడియా ఉంటుంది, తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా అన్నయ్య అయితే నాకు 8 years నుంచి పరిచయం ఈ షాప్. అన్నయ్య చాలా బాగా ట్రీట్ చేస్తాడు, ఇంకా చాలా బాగా మాట్లాడతాడు అన్నయ్య. ఇంకా వెళ్ళగానే చిల్లమ్మ చిల్లమ్మ అనేసి చాలా బాగా మాట్లాడతాడు. ఇంకా అన్నయ్య అయితే మార్కెట్లో ఏ కొత్త ఐటమ్ ఏది వచ్చినా నాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇంకా నేనైతే ఎప్పుడు ఇక్కడే కంటిన్యూ చేస్తూ ఉంటా. కాస్మెటిక్స్ అన్నీ నాకు సంబంధించినవి, నా పార్లర్కి సంబంధించిన కాస్మెటిక్స్ అన్నీ ఇక్కడే తీసుకుంటాను. చాలా రీజనబుల్గా కూడా ఇస్తాడండి అన్నయ్య, పర్సంటేజ్ చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇంకా నేనైతే ఎప్పుడు ఇక్కడే షాపింగ్ చేస్తాను. ఇంకా అక్కడ కంప్లీట్ చేసేసుకొని ఇంకా బిల్ అయితే వేయించుకుంటున్నాను. కొన్ని కాస్మెటిక్స్ అయితే తీసుకున్నాను అన్నయ్య దగ్గర. అన్నయ్య కామెడీ చేస్తున్నాడు అలా ఇలా. ఇంకా ఫ్యాన్సీ కంప్లీట్ చేసేసిన, అలానే కొన్ని కాస్మెటిక్ థింగ్స్ కూడా తీసేసుకున్నాను. ఇంకా అది కూడా కంప్లీట్ చేసేసాను. ఇంకా కిట్టుతో షాపింగ్ అంటే ఇంకా మామూలుగా ఉండదు కదా. మార్నింగ్ 11కి బయలుదేరితే ఈవినింగ్ 4 అయిపోయిందండి కిట్టు షాపింగ్ కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా అక్కడ నుంచి మీకు జీవి మాల్ ఐడియా ఉంటుంది, జీవి మాల్కి అయితే వెళ్ళాము. ఇంకా మనం ఊరికే ఉండం కదా, జీవి మాల్లో ఇంకా తీసుకునేది ఒక పీస్ అయితే ట్రయల్ 10 pieces వేస్తాము. ఇంకా పోయేది ఏముంది, ట్రయల్ వేసుకోవడం ఇంకా చూసేయడం. ఇంకా మన ఆడవాళ్ళకి అంత ఈజీగా ఏది నచ్చవు కదా. ఇదిగోండి, ఇంకా నేనైతే ఒక మాన ఉండను కదా. సారీ చాలా బాగా నచ్చింది, బట్ ప్రైస్ 800 అని ఉందండి. ఇంకా రెగ్యులర్ సారీకి 800 అవసరం అనేసి ఇంకా అక్కడ పడేసి వచ్చేసాను. బట్ సారీ అయితే చాలా బాగుంది. ఇంకా అది అక్కడ పెట్టేసి ఇంకా టాప్స్ దగ్గరికి వెళ్ళాను. టాప్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి. కాకపోతే జీవి మాల్లో చాలా బాగుంటుంది, బట్ ఎందుకో ఈరోజు నాకు నచ్చలేవు. ఇదిగోండి ఇట్లా ట్రయల్ కూడా వేసేసుకున్నా. ఒక టాప్, ఈ టాప్ నచ్చింది అనేసి ట్రయల్ వేసుకున్నా. బట్ దీని ప్రైస్ వచ్చేసి 1400 అన్నారండి, జస్ట్ టాప్. ఇంకా అది 3 pieces సెట్ కూడా కాదు, నార్మల్ టాపే. ఇంకా నాకు వద్దులే అనేసి అది కూడా అక్కడ పడేసి లాస్ట్కి చివరిలో నాప్కిన్స్ తీసుకున్నానండి. అంత పెద్ద మాల్కి వెళ్ళి కింద నుంచి పైన వరకు 4 stages తిరిగి లాస్ట్కి నాప్కిన్స్ తీసేసుకొని ఇక బిల్ చేయించుకుంటున్నా. నాకు కామెడీ అనిపించింది. ఇంకా 2 hours ఉన్నా మాల్లో, 2 hours టైం వేస్ట్ అయిపోయింది. లాస్ట్కి ఇదిగోండి, ఇది నా బిల్లు 290 బిల్లు. మా వదిన ఇంకా నవ్వుతుంది, ఎక్కడికి వెళ్ళినా నీ ఇప్పిస్తున్నారు తను ఇంతే, నువ్వు నచ్చినవి ఏవి తీసుకోవు అంటే. మనకు నచ్చాలి కదా, ఇంకా రీజనబుల్ ఉండాలి కదా. ఏదైనా అంత డబల్గా మనీ ఖర్చు పెట్టలేం కదా, మనం ఖర్చు పెట్టే మనీ మన హ్యాపీనెస్ ఇవ్వాలి కదా. ఇంకా నచ్చలేదండి. అక్కడ నుంచి ఈ సిస్టర్ అయితే నాకు ఎప్పుడు ఇంకా రెగ్యులర్గా తెలుసు అన్నట్టు సిస్టర్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసిన. ఇది కూడా అజీజ్ గల్లీలోనే చిన్నారి ప్రపంచం షాప్కి ఆపోజిట్లో ఉంటుంది. నా టాప్స్ కూడా దాదాపు ఇక్కడే తీసుకుంటాను. చాలా ఫ్రెండ్లీ ఉంటుంది సిస్టర్. ఇంకా అందులో ఒక ముస్లిమ్స్ అమ్మాయి, ఒక సిస్టర్ అయితే వర్క్ చేస్తుంది. ఇంకా తనైతే నేను వెళ్ళానంటే వెంటనే గుర్తుపట్టేస్తుంది, అక్క వచ్చేసావా, ఇది తీసుకో అది బాగుంటుంది అనేసి. ఇంకా నా సెలెక్షన్ దాదాపు తన్నే చూపిస్తుంది. ఇంకా నేనైతే రెగ్యులర్ ఇక్కడే తీసుకుంటా. ఇక్కడ నుంచి ఇంకా నేనైతే మొత్తానికైతే నా కోసం వెళ్ళలేదు, కిట్టు కోసం వెళ్ళా. ఇదిగోండి
కిట్టుకి అయితే డ్రెస్ సెలెక్షన్ చేస్తున్నా. అంత పెద్ద మాల్కి వెళ్ళినా తనకు నచ్చలేదు. ఈ చిన్న షాప్లో అయితే కిట్టుకు నచ్చేసినాయి డ్రెస్సులు. మాల్లో బాగానే ఉన్నాయి, బట్ ఇక్కడ 1500 డ్రెస్ అక్కడ 3000 అలా ఉంది. నాకు ఎందుకో రీజనబుల్ అనిపించలేదు. జీన్స్ కూడా ఇక్కడ మాకు 800 పడిన జీన్స్ అక్కడ 1600 ఉంది. అంటే డబల్ ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తున్నాయి అక్కడ. ఇంకా నాకు అస్సలు నచ్చలేదండి. ఇంకా అంత కాస్ట్ నాకు ఎందుకో నచ్చలేదు. అక్కడ నుంచి వచ్చేసి ఇదిగోండి కిట్టు డ్రెస్సులు అయితే ఇలా ట్రైల్ వేసి చూస్తున్నా తనకి ఏది సెట్ అవుతుందా అనేసి. దాదాపు నేను ఫొటోస్ మాత్రం తక్కువే తీసానులే, వీడియోస్ కానీ దాదాపు ఒక 20 డ్రెస్సులు ట్రైల్ వేయించాను. మనం నార్మల్గా అంత ఈజీగా నచ్చం కదా. ఇంకా అక్కడ నుంచి అయితే అందులో ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నా. ఇంకా కిట్టు కోసం ఒక డ్రెస్ అయితే తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం అక్కడ నుంచి. అప్పటికే ఈవినింగ్ 3 అయిపోయిందండి ఈ షాపింగ్కి. ఇంకా అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళిపోవడానికి ఆటో అయితే ఎక్కేసినాం. ఇంకా అక్కడ నుంచి మా వదిన కూడా ఇంకా స్టన్ అయిపోతుంది నాతో షాపింగ్ చేయలేక. ఏంటి అంత పెద్ద మాల్లో నీకు ఏం నచ్చలేదా అంటుంది. కానీ నచ్చితే మనం ఎందుకు కూరుకుంటామండి, నచ్చలేదు నాకు ఎందుకో. ఇంకా అక్కడ నాకు నచ్చకపోతే అవసరమైతే ఇంటికైనా వచ్చేస్తా, కానీ నచ్చని దాన్ని అస్సలు తీసుకోనండి. ఇంకా ఇంటికి వచ్చాక బాధపడాలి నచ్చని ఐటెం తీసుకుంటే. కమలా మెడికల్ షాప్ ఎంతమందికి ఐడియా ఉంది? ఇది వచ్చేసి ఖమ్మం పాత బస్ స్టాండ్. ఇక్కడ ఇదిగోండి కొత్త బస్ స్టాండ్. బస్ అయితే దొరికింది వెళ్ళగానే. ఇంకా వదిన వాళ్ళ ఊరు బస్ ఎక్కేసింది. ఇంకా నేను మా ఊరు బస్ ఎక్కేసిన. ఇదిగోండి ఇలా ఇంటికి వచ్చేసిన. ఫుల్ టైర్డ్ అయిపోయినండి బస్లో. ఇది ఇలా ఇంటికైతే వచ్చేసిన. ఇక మా చూసి ఇవ్వండి ఎక్కడికైనా వెళ్ళొచ్చారంటే 2-3 అవర్స్ అది నన్ను చూడకపోతే ఇలా చేస్తుంది. ఇంకా నిజంగా అసలు మూగ జంతువుల ప్రేమ అంటే మామూలుగా ఉండదు. అసలు మనుషులకు కూడా ఇంత ప్రేమ ఉండదు కావచ్చు. దానికి 3 అవర్స్ 4 అవర్స్ చూడలేదు నన్ను. ఇదిగోండి ఇలా ఉంటుంది మా జ్యూసి. అస్సలు మామూలుగా కాదు. ఇంకా వదిలిపెట్టదు, దాన్ని ఎత్తుకోవాలి. ఎత్తుకుంటే అప్పుడు కూల్ అయిపోతుంది అన్నట్టు. అదిగోండి ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇలా ఉంది షాపింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.